హలో ఫ్రెండ్స్, ఈరోజు అత్యంత పురాతనమైన శివాలయాన్ని దర్శించుకోబోతున్నాము. ఈ శివాలయము రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందిప్ప అనే గ్రామంలో ఉంది. ఈ శివాలయము 11వ శతాబ్దం నాటిది. ఇక్కడ పరమశివుడు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. ఈ ఆలయాన్ని చూడటానికి మేము పటాన్చెరు నుంచి శంకరపల్లి బయలుదేరాము. శంకరపల్లి నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఇదే ఫస్ట్ టైం మేము ఈ ఆలయానికి వెళ్ళటము. అసలు ఆలయం ఎక్కడుందో మాకు తెలియదు, జస్ట్ మ్యాప్ పెట్టుకొని బయలుదేరామన్నమాట. ఇదే చందిప్ప విలేజ్. ఈ విలేజ్లోనే ఉంది శివాలయము. ఫస్ట్ ఈ టెంపుల్ చూడగానే ఇదే మరకత శివాలయం అని ఆపాము మేము కారు, కానీ తర్వాత తెలిసింది ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియక ఇదే టెంపుల్ అనుకున్నాము. సరే, ఎలాగో వచ్చాం కదా, ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని వెళ్దామని టెంపుల్లోకి వెళ్ళాము. చాలా బాగుంది టెంపుల్, ఒకసారి మీరు కూడా చూడండి. ఈ గుడిలో ఆంజనేయ స్వామితో పాటు సీతారామ లక్ష్మణులు కూడా కొలువై ఉన్నారు. ఇంకో పక్క శివలింగం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. ఇప్పుడు అసలు శివాలయానికి వచ్చేసామండి. కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల రాజైన 4వ విక్రమాదిత్యుడు ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చరిత్రకారులు చెబుతారు. అప్పటి నుండి ఇది విశేషంగా పూజలు అందుకుంటుంది. బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి అరుదైన ఆకుపచ్చని శివలింగం మనకు చాలా ఆకర్షణగా కనిపిస్తుంది. ఈ శివాలయానికి కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తులు మొదటిగా గుడికి వచ్చి కాలభైరవ స్వామిని మొదట పూజలు చేస్తారండి. తర్వాతే శివాలయంలోకి వెళ్తారు. ఈ కాలభైరవ స్వామిని దర్శించుకున్నాక అక్కడే పక్కన ఒక బాణలింగం అని ఉంటుంది. మనం కోరికలు కోరుకొని ఆ బాణలింగం మీద చేతులు పెట్టి మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్తే, ఆ కోరిక నెరవేరే కోరిక అయితే ఆ బాణలింగం తిరుగుతుందని భక్తుల విశ్వాసము. ఇక్కడ చూడొచ్చు, భక్తులందరూ తమ కోరికలను చెప్పుకొని బాణలింగం మీద చేతులు పెట్టి చూస్తున్నారు, వేచి చూస్తున్నారు. కొంతమందికి తిరుగుతుంది నిజంగానే, కొంతమందికి తిరగట్లేదు. నేను కూడా చూసాను, నేను కూడా కోరిక కోరుకున్నాను, లైట్గా తిరిగింది. కాలభైరవుని దర్శించుకున్నాక శ్రీ రాజరాజేశ్వరి సమేత మరకత లింగేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. అభిషేకం చేసి శివలింగానికి పూజలు చేశాము. చాలా మంచిగా అనిపించింది. ఎంతో పురాతన చరిత్ర మహిమగల ఈ శివలింగాన్ని భక్తులందరూ తప్పకుండా దర్శించాలి. ఎక్కడెక్కడో ఉన్న దేవాలయాలకు వెళ్తాం మనం మన దేశంలో. అత్యంత పురాతనమైన చరిత్ర మహిమగల ఈ శివాలయం మన తెలంగాణలో ఉంది. కాబట్టి భక్తులందరూ అందుబాటులో ఉన్న ఈ శివాలయాన్ని, ఎక్కడెక్కడో దూరాభారం కాకుండా మనకు దగ్గరలో ఉన్న ఇంత అద్భుతమైన శివాలయాన్ని అందరూ దర్శించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మినరల్ వాటర్ కూడా పెట్టారండి. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలయ అభివృద్ధికి దాతలు కూడా బాగా సహకరిస్తున్నారు.
ఆలయ ప్రాంగణం పచ్చని పొలాల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒకసారి అందరూ తప్పకుండా దర్శించాల్సిన ఆలయం అండి. తప్పక దర్శిస్తారని కోరుకుంటున్నాను.